సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ ఇప్పుడు మన విజయవాడ ఎంజీ రోడ్లో December 4th గొప్ప ప్రారంభం. మీరు ఆడపిల్లలు అంటున్నారు, మీకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. అవునా? మీ బిడ్డలు లాంటి వారు. అవునా? నిజంగా అమ్మాయిల పట్ల మీకు అంత మంచి కన్సర్న్ ఉందన్న? అంటే అన్న, ఇప్పుడు మేము పుట్టి పెరిగిన వాతావరణం, మేము చేసిన పనులు, నేను చేసే పద్ధతి, మేము ఒక ఇంట్లో వాళ్ళని కావచ్చు, బయట వాళ్ళని కావచ్చు, ఎక్కడైనా సరే చెల్లెళ్ళగా చూడడం, అక్క చెల్లెళ్ళగా చూడడం, అమ్మా అని పిలవడం. నేను ఎవరినైనా ఒకటి ఉంది, దాని ప్రమాణం అమ్మా అని పిలవడం ఎక్కడ పోయినా సరే. ఈ మధ్య ఊర్లలో ఎక్కువ అమ్మ అని పిలిచి, హైదరాబాద్ పిలవడం అమ్మ అని పిలుస్తుంటా. అమ్మ ఏదిరా బాబు, నువ్వు అబ్బాయి ఏది, నువ్వు ఏదో పేరు పెట్టి పిలిచి అంటుంటారు. సో బేసికలీ ఇది గౌరవం అన్న. ఇప్పుడు రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్ ఈజ్ హై ఫర్ మీ 100%. మరి ఉమెన్ అంటే, మహిళలు అంటే నాకు గౌరవం ఎక్కువ, అమ్మాయిలు అంటే గౌరవం ఎక్కువ, ఆడవారి పట్ల అంత అభిమానము, ఒక గౌరవం ఉందంటున్నారు కదా. మరి అలాంటి మీ పైన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి పైన మరి ఎందుకు వినూత్న గారు అలాంటి కామెంట్స్ చేశారు? వినూత్న గారి ఎపిసోడ్లో మీరు విలన్ అయ్యారు కదా అన్న. పొలిటికల్ వెండేటాతోని ఆమె ఎందుకు చేసిందో నాకే స్వామి గారు తెలుసు, ఆమెకే తెలుసు తప్ప నేను ఎప్పుడు ఆమె చెల్లెల్లాగా చూశాను. వేరే ఉద్దేశంలో చూసే అవసరం కూడా మాకు ఎందుకో నాకు అర్థం కాదు. నిజంగా చెల్లెలాగా భావించారా? 100% అన్న. ఎందుకంటే ఆవిడ ఫస్ట్లో వచ్చారు, అంటే బిఫోర్ ఆమె కంటెస్ట్ చేశారు, నా మీద కంటెస్ట్ చేశారు, ఓడిపోయారు. తర్వాత కొన్ని చేశారు వాళ్ళు అన్ని కలిసి. అంటే అప్పుడు టైంలో అందరం కలిసి చేసేటోళ్ళం, రెబెల్ అయ్యాము, కష్టపడ్డాము, చేసాము. తర్వాత ఆవిడ ప్రాబ్లం మీద నాకు నిజంగానే దేవుడు సాక్షి ఈరోజు కూడా అర్థం కాదన్న. ఎందుకంటే పొలిటికల్గా బురద ఎందుకు జరుగుతుందో నా మీద, ఎందుకు చేస్తుందో, అసలు ఆ దాంట్లో ఆ ఎపిసోడ్ మొత్తంలో నన్ను ఎందుకు లాగిందో, అసలు వాస్తవంగా మా పిల్లల్ని ప్రమాణం నాకు అసలు ఎటువంటి ఏం తెలియదు. అసలు ఎప్పుడు వాడిని చూడలేదు, డ్రైవర్ గారిని చూడలేదు, ఈ సబ్జెక్ట్ తెలియదు. ఉన్నట్టుండే రోజు ఏదో మర్డర్ కేసులో పెట్టారంటే పోతా జైలుకు పోతా వాళ్ళ మగుడు చంద్రబాబు అనేటోడు సుధీర్ చేశాడని చెప్పిపోతాడు. ఆమె కూడా అనింది కదా, దీని వెనకాల సుధీర్ ఉన్నాడని చెప్పింది. ఆమె అనలే, ఆయన అనుకుంటా పోయింది. నేను చూసిన వీడియోలో అయితే ఆయన అనుకుంటా పోయింది, వీడియోలో ఉంది. అసలు నేను ఆ రోజు అనుకున్నా, అసలు ఏది వీళ్ళకి ఎందుకు మనం అంటే కార్నర్ చేశారు అంటే, నాకు తెలిసి ఒకటే అన్న, ఆమె కడుపుమంట. ఆమెకి టికెట్ రాలేదు, ఆమెను ఎవరు పట్టించుకోలేదు. ఎలక్షన్స్ ముందర కూడా నా దగ్గర హెవీ ర్యాన్సమ్ అడిగింది. నేను అంత ఇచ్చుకోలేనమ్మా, నేను చేయలేనని చెప్పి చంద్రబాబు చెప్పాను. ఆయన కూడా మరి అంత అడిగితే మనం ఏం చేస్తాం, నీ ఇష్టం ఎట్టో ఆలోచించుకోని చెప్పినాడు. తర్వాత మా అమ్మ మా వైఫ్ కూడా ఎలక్షన్లు అప్పుడు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు తలుపు కూడా తీలే. మా అమ్మ కూడా పోయింది వాళ్ళ ఇంటికి, బోట్ అడగదానికో లేకుంటే బొట్టు పెట్టడానికి వెళ్ళింది. అప్పుడు కూడా తలుపులు తీలే. షీ నెవర్ వర్క్ ఫర్ మీ. ఎప్పుడు కూడా మాకు సపోర్ట్ చేయలే. ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు కూడా ఏదో ఒక ఫస్ట్ స్టేషన్లో ఎప్పుడు ఉండేటోళ్ళన్న. నేను కూడా ఆ రోజు పోయినప్పుడు ఎందుకన్నా మంచిది, ఒక పెద్ద మనిషి ఉంటే బాగుంటుందని చెప్పి మా పార్టీ ప్రెసిడెంట్ నరసింహ యాదవ్ గారిని తీసుకెళ్ళా. ఆయన సాక్ష్యం. ఆయన ఎందుకన్నా మంచి పెద్ద మనిషి ఉంటే బెటర్ కదా, వాళ్ళు ఏం మాడుతారో మనం ఏమి వింటామో, మూడో వ్యక్తి ఉంటే మంచిగా అనిసిపోతుంది. ఆయన షాక్ అయిపోయాడు, వీళ్ళేది ఇంత డబ్బులు అడుగుతున్నారు, ఇటు అడుగుతున్నారు. సరే అదొక ఎపిసోడ్. డబ్బులు అడిగారు. 7 కోట్లు అడిగారు. 7 కోట్లు అడిగారంటే స్వామి వాళ్ళు ఏదో అంటే ఫస్ట్ నుంచి మేము ఖర్చు పెట్టుకున్నాము, ఫస్ట్ నుంచి మేము చేసాము, మేము అన్నీ చేసుకున్నాము అని అడిగారు. సో మేము అంత ఇచ్చుకోలేమమ్మా, మేము అంటే అది ఉంటే ఇప్పుడు ఈ పాటికి ఎలక్షన్లు అయిపోతాయి కదా, ఆ టైంలో ఏదో బాడాడుకొని సరే అమ్మా అంటే పోయిరాబో అనింది. పోయిరాబో మళ్ళీ మాడు అనింది. అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఎట్టుండిందంటే, అంటే దురుస్తాంగా ఎప్పుడు కూడా అదే నాకు ఎవరున్నా పని ఆ పక్కన ఉంటే ఎందుకు టెన్షన్ ఉంటుంది. ఎందుకు అంటే ఆ మాట్లాడే పద్ధతి, ఆలోచనలు. కటౌట్ భయపడుతుందా? ఈ కటౌట్ పక్కన పెట్టన్నా అసలు సరే అని చెప్పి అంత అయ్యింది. నేను దూరంగా ఉన్నాం. షీ నెవర్ క్యాంపెయిన్ ఫర్ మీ, ఎప్పుడు రాలే. తర్వాత ఏమించలే. తర్వాత ఏదో పవన్ అన్న ఏదో ఫోన్ చెప్పినట్టున్నారు, తర్వాత చేయమని చెప్పినారు, వార్నింగ్ ఇచ్చారు, ఏదో జరిగింది. వచ్చి 2 రోజులు లాస్ట్లో వచ్చి ఏదో ఒకటి చేయనింది. సరే అమ్మ నమస్కారం అమ్మా, నేను ఏదో చేసేయా. సరే ఎలక్షన్లు కాస్త అయిపోయి గెలిచాము. గెలిచిన తర్వాత ఎప్పుడు కలవాలి. దాని తర్వాత ఈ ఎపిసోడ్లో వాళ్ళకి ఏముందో కూడా నేను అంత కమెంట్ చేసే అంత డీటెయిల్స్ నాకు ఇష్టం లేదన్న. కానీ
ఇష్యూస్ జరిగిన వాళ్ళ దాంట్లో ఇష్యూస్ జరిగినాయి, వాళ్ళ దాంట్లో జరిగింది. ఆమె జైలుకి పోవడం, రావడం, అక్కడ ఆమెను అరెస్ట్ చేయడం, ఈ కేసులో ఆమె దొరికిపోవడం రెడ్ హ్యాండెడ్గా, ఇవన్నీ కూడా జరిగినాయి ఎపిసోడ్. దాని తర్వాత ఆమె ఎందుకో వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఒక నాయకుడిని రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఎవరైతే ప్రొజెక్ట్ చేశారో వాళ్ళు ఫేమస్ లైమ్లైట్లో వస్తారు. మీ మీడియా వాళ్ళకి కావాల్సినంత కాంట్రవర్సీలే, అంతే కదన్నా. ఉంటేనే అడుగుతామన్నా లేకుంటే అడుగుతామా? పొగ వస్తుందంటే ఎందుకు ఆ పొగ వస్తుందని అడుగుతామన్నా. నోటెడ్గా మీరు చెప్పేది కరెక్ట్ అన్నా, కానీ ఆ పొగని ఇంత చూపిస్తారు, అదే ప్రాబ్లం. నాకు ఏంటి తెలుస్తుంది సార్, ఇప్పుడు మీతో పాటు ఎవరో వచ్చి ఉంటాడు కార్ డ్రైవర్, నాకు తెలుస్తుందా? ఇప్పుడు నాకు కార్ డ్రైవర్తో పనే, నీతో పనే? నాకు నీతో పని, నువ్వు నేను ఇంటర్వ్యూ చేస్తావు, నీతో పని ఉంటుంది. నీ కార్ డ్రైవర్ నాకేం పని? మీతో పాటు వచ్చినప్పుడు రాయుడు, లక్ష్మణుడు, రాముడు నాకేం తెలుస్తుంది? సో అదే రకంగా వాళ్ళ కార్లలో ఎవరో వస్తుంటారు, పోతుంటారు. ఇప్పుడు మధ్యలో ఒకసారి రెండు సార్లు వచ్చింది ఇంటికి, నాకు ఒంట్లో బాగాలేనప్పుడు, లేకుంటే ఇంకోసారి వచ్చి పరామర్శ వచ్చిపోయింది. అప్పుడు ఎవడో వచ్చి ఉంటాడు తప్ప హౌ డు ఐ నో హిస్ డ్రైవర్స్. ఎమ్మెల్యే అయ్యాక? నాకు ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు రాలేదు ప్రోగ్రామ్. ఎమ్మెల్యే అయిన తర్వాత షీ నెవర్ ఈవెన్ మీకు సపోర్ట్ చేయలేదు, మీరు పోతే డోర్ తెరవని ఆమె మీకు బాగాలేనప్పుడు వచ్చారా? బిఫోర్ అంటే ఎలక్షన్స్ కి మచ్ బిఫోర్. కొత్తల్లో మనందరం పవన్ అన్న వచ్చిన తర్వాత కలిసిన తర్వాత ఆ టైంలో ఆ మూమెంట్ లో కలవడం తప్ప ఎప్పుడు ఓవరాల్ గా మీరు వినూతలో ఒక సోదరిని చూశారు తప్పితే మీకే పాపం తెలియదు? ఒక్క వినూత కాదు, కాళాశీల్లో ఉండేటో అందరూ నా సోదరులే, మా చెల్లెళ్ళుతో సమానమే అందరూ. ఇది బాగా గమనించండి. చెల్లెమ్మలు, అమ్మమ్మలు, అమ్మలు అందరూ ఇది బాగా గమనించండి. సుధీర్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఓకే ఓకే, ఆ విషయాన్ని మనం పక్కన పెడితే ఒకటన్నా, చంద్రబాబు నాయుడు గారు మీ బాబాయ్ హరినాథ్ రెడ్డి గారు అనుకుంటా, చిన్నాన్న, మీ చిన్నాన్న బాబాయ్, చిన్నానంతో ఒకటి, బొజ్జల హరినాథ్ రెడ్డి, ఇద్దరు క్లాస్మేట్స్ అని విన్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారికి నాన్నగారికి మంచి సఖ్యత, చాలా ఇష్టపూర్వకంగా బాగా ఉంటారు, మంచి మిత్రులు ఇదంటారు. అంటే నాన్నగారు లా చేశారు, లాయర్ ఫ్రమ్ ఎస్ యూనివర్సిటీ. చిన్నాన్న అక్కడే చదివారు, బాబు గారు అక్కడే ఉన్నారు. సో వీళ్ళు అప్పటి నుంచే మంచి ఫ్రెండ్స్, దగ్గరగా ఉండేటోళ్ళు. దాని ఇక్కడ ఏంటంటే మా గ్రాండ్ ఫాదరు హీ వాజ్ ఇంటూ కాంగ్రెస్ మ్యాన్. ఓకే, హీ వాజ్ హార్డ్ కోర్ కాంగ్రెస్ తాతగారు. తర్వాత ఈయనకి ఆయనకి ఏదో తగులు వచ్చినాయో, ఏదో మనస్పర్ధలు ఉన్నాయో, ఆయన మీద కోపంతో టీడీపీ బాబు గారు తేపడం, తర్వాత ఫస్ట్ టైం చైర్మన్ అయ్యారు, టెంపుల్ బోర్డ్ చైర్మన్ అయ్యారు. టెంపుల్ బోర్డ్ చైర్మన్ అయిన తర్వాత నెక్స్ట్ ఆయన ఎమ్మెల్యేగా పెద్ద ఆయన రామారావు గారు పిలిచి, చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల ఆయనకి ఇవ్వడం, అక్కడి నుంచి ఈ స్టార్టెడ్ ఈజ్ కెరియర్ యాజ్ అన్ ఎమ్మెల్యే. చంద్రబాబు గారు ఒక 2 సంవత్సరాలు పెద్దవారు అనుకుంటా నాన్నగారు. పెద్దోడు, చాలా ఇష్టంగా ఉండేది. చాలా ఇష్టం. నాన్నగారు చనిపోతే ఆయన పాడని మోసారు ఆయన వచ్చి. అవును, అంటే బాగా ఆయన అంటే బాగా ఇష్టం, దగ్గర, మనసుకి బాగా ఇష్టం బాబు గారికి. ఆయన ఎప్పుడు కూడా ఒకటే మాట ఉంటాడు, అరే నీకు టికెట్ ఇచ్చింది ఎందుకు చూస్తారా, మీ నాయనకి ఇచ్చాను, మాట చెడిపోక బాగా జాగ్రత్తగా పనిచేయాలా, బాగుండాలా అని పలుమార్లు సార్ కూడా నాకు చెప్పడం జరిగింది. ఏమనిపించిందా, ఏంది ప్రజలు చూస్తే మా నాన్నని చూసి గెలిపించారంటారు, చంద్రబాబు గారు మీ నాన్నని చూసి టికెట్ ఇచ్చారంటారు, నన్ను చూసి ఎప్పుడు టికెట్ ఇస్తారు, ఏంటి అసలు వాట్ వద్దన్నా, మా నాయన వల్లే నేను ఇది, అంతే. మా నాయనే నా ప్రాణం, మా బాసే మా ప్రాణం. మాటలు నిజంగా మీ మనసులో నుంచి వస్తే మాత్రము అంటే నిజంగా మనస్ఫూర్తిగా ఈ మాట ఆయన మేము ఏమున్నామన్నా. ఎందుకంటే మీరు నాన్నగారికి ఆరోగ్య బలక జబ్బు చేసినప్పుడు కూడా ఐ థింక్ పర్ డే అనుకుంటా 20 lakhs 30 lakhs కూడా పర్ డే కాదన్నా, ఆల్మోస్ట్ పర్ మంత్ 20 లక్షలు అయ్యేది. చాలా చిన్న విషయం కాదు. అప్పుడు మా కష్టాల్లో ఉన్నా అంత చేసి పెట్టాము. నాకు ఆయన అంటే భలే ప్రాణం. ఈ రోజు ఏమైందంటే ఇంట్లో పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, ముసలి వాళ్ళు అయిపోతే ఖర్చులు భరించాల్సి వస్తుంది, తీసుకుని వృద్ధాశ్రమాలలో, అనాథాశ్రమాలలో పడేస్తున్నారు. వాళ్ళని తీసుకుపోయి చూసే వాళ్ళు కూడా కరువు అయిపోయారు. కానీ మీరు అంత ప్రేమతో నాన్నగారికి అంత ఖర్చు పెట్టి ఆయన చివరి క్షణం వరకు కూడా చూస్తూ వచ్చారు, అంత ప్రేమగా చూశారంటే అది అర్థం చేసుకోవాలి. దట్టు ఈ రోజు కూడా నాన్నగారు లేకపోతే నేను లేను అని చెప్పడం కూడా ఒక ఫాదర్. హి వాజ్ మై ఫ్రెండ్ అన్న, ఎక్కువగా నాతోని ఆయన ఐ హావ్ లవ్లీ మూమెంట్స్ విత్ హిమ్. ఎప్పుడు ఉన్నప్పుడు ఎల్లకాలం నన్ను ఏ రోజు కూడా పుట్టినప్పుడు నాకు గుర్తున్న ఏ రోజు కూడా ఆమె చేసింది ఎక్కడైనా. అవునా? నేనే ఒకరోజు గుర్తుంటా, తమాషాలు పడుతుంటా, చెలాటలు పడుతున్నాం. కానీ ఈ వాజ్ అ గ్రేట్ పర్సనాలిటీ. రాజకీయంగా ఎక్కువ ఇక్కడున్నా, ఎక్కువ మాకు స్కూళ్ళల్లో రాకుండా, ఫ్యామిలీ పట్టించుకోకపోయినా
ఆ ఉన్న కొంతకాలం కూడా మమ్మల్ని సినిమాలు తీసిపోయేటోడు, రెస్టారెంట్ తీసిపోయేటోడు, ఎవ్రీ సాటర్డే సండే బయట తీసిపోయి తినిపించేటోడు. అట్టా ఆయన డ్రైవ్ చేసేటోడు, ఇష్టం ఆయనకి డ్రైవింగ్ చేస్తాను బాగా ఇష్టం ఆయనకి. అంబాసిడర్ ఉండేది, హ్యాపీగా అది పెట్టాడు. వీ హ్యావ్ లవ్లీ మెమరీస్. నాన్నగారితో కలిసి చూసిన ఫస్ట్ సినిమా గుర్తుందా? అంత గుర్తులేదన్న. ఓకే. ఎప్పుడో మరి చిన్నప్పుడు ఏదో సినిమా రెగ్యులర్ పోయేటోళ్ళం, ఎవ్రీ సాటర్డే సినిమా పోయేటోళ్ళం, సండే హోటల్ తీసిపోయేటోడు. మీరు హైదరాబాద్ కదా, నాన్నగారు ఎక్కువ నాకు తెలిసి శ్రీకాళహస్తి ప్రజలతో మమేకమై ఇక్కడే ఉండేవారు నాన్నగారు. ఎక్కువ హైదరాబాద్కి వచ్చి మీతో అంత స్పెండ్ చేసేంత టైం ఉంటుండేనా? అంటే అప్పుడు అసెంబ్లీ అంత అక్కడే కదా. ఓకే. అసెంబ్లీ సమావేశాలప్పుడు నాన్నగారు మీకు అసెంబ్లీ సమావేశాలప్పుడు పైగా ఇప్పుడు ఫ్లైట్లు గిట్లు అన్నీ ఉన్నాయి కానీ అప్పుడు ట్రైన్లు ఎక్కి వచ్చేది. ట్రైన్లు ఎక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ పోవాలంటే ఇక్కడ 4-5 రోజులు ఉండేది. సో నెలలో ఒక వారం రోజులు హైదరాబాద్లో ఉండేది. ఏదో పని అంతా అక్కడే కదా. హైదరాబాద్లోనే సెక్రటేరియట్, హైదరాబాద్లోనే ఇది ఫ్యామిలీ, హైదరాబాద్లోనే. ఇప్పుడు మేము విజయవాడకి వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు విజయవాడ లాగా హైదరాబాద్ అప్పుడు ఎటుండిందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో అక్కడే మేము దేర్. ఈరోజు హైదరాబాద్ అంటే పరాయి ఊర్లా చూస్తూ ఉన్నాం కానీ ఆ రోజు హైదరాబాద్ అంటే మొత్తం అదే కదన్నా టోటల్గా ఉండేది. ఇక్కడ ఇంకొక సందర్భం మీ ఇంట్లో గురించి, చంద్రబాబు గారు నాన్నగారికి రాజకీయంగా అనుబంధము ఒక బ్రదర్స్ లా ఉండరు. సొంత బ్రదర్స్ మీ నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణ గారు, మీ చిన్న బొజ్జల హరినాథ్ రెడ్డి గారు, రామలక్ష్మణ్ లాంటి వాళ్ళు అంటారు. నాన్నగారు అంటే జబ్బు చేసి చనిపోయారు. నాన్నగారు చనిపోయిన 11 రోజు కర్మకాండ రోజు చిన్నాన్న కూడా చనిపోయారు. దురదృష్టం ఏంటంటే ఆయన బాగున్నాడు, అందరు కలిసి ఉండేటోళ్ళు బ్రహ్మాండంగా. ఈయనకి ఇది ఏంటంటే టెలిపతి అంటారు కదా, అక్కడ ఆయన ఏం ఆలోచిస్తాడో ఇక్కడ అదే ఆయన ఆలోచిస్తాడు, ఇక్కడ ఏం చెప్తాడో ఆయన అదే చెప్తాడు. సో ఇద్దరు కలిసి హ్యాపీగా ఎప్పుడు కూడా ఊర్లలో ఉండేది. నా పాలిటిక్స్ కూడా ఎక్కువగా చిన్నాన్ని చూసేటోడు. ఇక్కడ ఉన్నప్పుడు ఆయన మంత్రి అయిన తర్వాత అంతా తిరగాలి కదా, కాన్స్టిట్యున్సీ అవన్నీ కూడా చిన్నాన్ని చూసుకొని చిన్నాన్ని హోల్డ్ పెట్టుకొని మొత్తం అన్నీ కూడా బాగా నడిపించేటోడు. ఆయన అప్పుడులో కూడా ఎంపీపీగా పనిచేశాడు. ఆ రోజుల్లో ఎంపీ అంటే స్ట్రాంగ్. సో ఎప్పుడు ఉండేది. ఇది ఏంటంటే ఆయన నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఓ రోజు పైన పడుకుంటాడు, మీరు పైన చూసింటారు కదా. ఓ రోజు పిలిచాడు, అరే నాకు ఏదో బాగాలేదురా, మనసు అంతా రకంగా ఉంది, నాయన లేకపోతే అన్న లేకపోతే నాకు కూడా ఏదో ఉండాలని లేదురా అన్నాడు. ఏం ఆడుతున్నారు మీరుండి చూసుకోవాలి కదంతా, మాకు ఇంకెవరున్నారు, మీరేగా చూసుకోవాల్సిందంటే బాగా దిగులు పడిపోయాడు. ఓకే. దిగులు పడిపోయి ఈయన 11th డే సెరమనీ రోజు, ఆ రోజు ఈవినింగ్ ఆయన స్ట్రోక్ వచ్చి ఆయన కూడా చనిపోయాడు. 11th డే రోజు, దినాల రోజు చిన్న ఆయన కూడా మా దురదృష్టం. అనాథులు అయిపోయాం మేము అందరం కూడా, ఇద్దరు ఒకసారి వెళ్ళిపోతాం. అది చాలా బాధాకరం.